తిరుమలలో ఫిబ్రవరి 16న రథసప్తమి వేడుకలు నిర్వహించనుంది టీటీడీ. సూర్య జయంతిని పురస్కరించుకుని జరిగే ఈ వేడుకల్లో మరియప్ప స్వామి వారు సప్తవాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తుల్ని కటాక్షించనున్నారు. రథసప్తమి సందర్భంగా ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆయుధ బ్రహ్మోత్సవంతో పాటు సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఉదయం సూర్యప్రభా వాహనంతో మొదలయ్యే స్వామివారి వాహన సేవ రాత్రి చంద్రప్రభా వాహన సేవతో ముగుస్తుంది. బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణ్ మరోమారు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్ను మరోమారు ప్రదర్శించనున్నట్లు దూరదర్శన్ తన అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసింది. రాముడు మరోసారి మీ ముందుకు వస్తున్నాడంటూ పేర్కొంది. లక్ష్య సాధన ఫౌండేషన్ ట్రస్ట్ వారు చేపట్టిన శ్రీవారి తిరుమల మహాపాదయాత్ర రంగారెడ్డి జిల్లా చేవెల గ్రామంకు చేరింది. యాత్ర జరిగే 42 రోజుల పాటు 42 గ్రామాల శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తుంది ఫౌండేషన్. 16 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకుని చేవెల గ్రామంలో స్వామివారి కళ్యాణం నిర్వహించి నక్షత్రవనం పేరిట మొక్కలు నాటింది. గడప గడపకు గోవు గోవిందుడు గీతా నినాదంతో చేపట్టిన ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం సనాతన ధర్మం గొప్పతనంపై అవగాహన కల్పించడమన్నారు ట్రస్ట్ అధ్యక్షులు ప్రజ్ఞారాజు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రేరా ఇన్ఛార్జ్ కార్యదర్శి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ కస్టడీకి తీసుకుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చంచల్గూడ జైలు నుంచి నిందితుడిని కస్టడీకి తీసుకున్న ఏసీబీ ఆయన అక్రమార్జనపై మరింత లోతుగా విచారణ చేయనుంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, చెన్నైల నుంచి బయలుదేరిన ఇండిగో విమానాలు దట్టమైన పొగమంచు కారణంగా గాల్లో చక్కర్లు కొట్టాయి. 8 రౌండ్లు చక్కర్లు కొట్టిన తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి చేస్తున్న యాత్ర కొనసాగుతుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆందోళనతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తున్న ఆమె ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. యాత్రలో భాగంగా దర్శి, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు నారా భువనేశ్వరి. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని చైర్పర్సన్ ఇంద్రజ సమావేశాన్ని హఠాత్తుగా వాయిదా వేసి వెళ్లిపోయారు. హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఇందుకు వేదికగా కాగా అజెండాలోని 14 అంశాలను చర్చించకుండానే ఆమె వెనుదిరిగారు. చైర్పర్సన్ తీరుపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు చేయకుండా ప్రజల వద్దకు ఎలా వెళ్లేది అంటున్నారు వైసీపీ కౌన్సిలర్లు. ప్రజాగాయకుడు గద్దర్ జయంతి వేడుకల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. బుధవారం రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమాజంలోని అంతరాలను తొలగించేలా తన గళంతో జనాలలో చైతన్య స్ఫూర్తిని రగిలించిన నాయకుడు గద్దర్ అన్నారు మంత్రి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఐనోలు గ్రామ పరిధిలో టీఆర్ఆర్ మెడికల్ కాలేజీ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తాము చెల్లించిన ఫీజులు తిరిగి చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అర్హతలు లేవంటూ కళాశాల గుర్తింపును ఎన్ఎంసీ 2020-21లో రద్దు చేసిన నాటి నుంచి డిమాండ్ చేస్తున్న కళాశాల యాజమాన్యం స్పందించలేదని వాపోయారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో తెలంగాణ తల్లి, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ విగ్రహాలను పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఆవిష్కరించారు. విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. డిసెంబర్ త్రైమాసికంలో ఎల్ఎన్టీ సంస్థ 2,947 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభంతో పోలిస్తే ఇది 15% ఎక్కువని పేర్కొంది. మొత్తం ఏకీకృత ఆదాయం 40,000 కోట్ల నుంచి 55,000 కోట్ల 965 కోట్లకు పెరిగింది. అంతర్జాతీయ ప్రతికూలతలు, సరఫరా ఇబ్బందులు ఉన్నప్పటికీ మెరుగ్గా రాణించగలుగుతున్నట్లు సంస్థ పేర్కొంది. H-1B వీసాల రెన్యువల్ ప్రక్రియ అమెరికా తన స్వదేశంలోనే ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద తొలుత 20,000 వీసాలను రెన్యువల్ చేయనుంది. తొలి దశలో రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని భారతీయులు, కెనడా వాసులకు అవకాశం కల్పించింది. 5 వారాల పాటు ఈ పథకం అందుబాటులో ఉండగా ప్రతి వారం 4,000 చొప్పున వీసాలను రెన్యువల్ చేయనుంది అమెరికా. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టు సిరీస్లో భాగంగా 2వ టెస్టుకు వేదికైన విశాఖ అంతర్జాతీయ స్టేడియం ముస్తాబైంది. ఇరు జట్లు ఇప్పటికే విశాఖకు చేరుకున్నాయి. హైదరాబాద్, ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో ఓడిన భారత్ 2వ టెస్టులో గెలుపుకై తీవ్రంగా కసరత్తు చేస్తుంది. విశాఖకు చేరుకున్న క్రికెట్ క్రీడాకారులను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. 2వ టెస్టు ఫిబ్రవరి 2న ఆరంభం కానుంది.